హలో బుస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమర్ష. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎగ్జామ్స్ గురించి అసలు ఒక క్లారిటీ అంటూ ఏమీ లేదండి. సో ఎగ్జామ్స్ అసలు జరుగుతాయో తెలియవు, పోస్ట్ పోన్ అవుతాయో తెలియదు, క్లారిటీ లేదు. నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. సో అందరూ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. సో నేను అసలు డిస్కస్ చేయబోతున్నాను అసలు ఏపీ ఎగ్జామ్స్కి సంబంధించి, డిఎస్సి ఎగ్జామ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో మెయిన్గా ఒక విషయం చెప్పాలి, మనకి ఎన్విఎస్ ఉంది కదా. సో ఎన్విఎస్ నుండి నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ అనేది ఒకటి మనకి విడుదలైంది. సో అసలు ఏమిటి నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ అంటే ఏమిటి అన్నది నేను డిస్కస్ చేస్తాను. అలాగే సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో సీటెట్కి రాయడం వల్ల యూజ్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ రెండిట్ల గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మాత్రం మనం ఒకసారి ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ అయితే చేద్దాం. సో అందరికీ ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది అందరి మైండ్లో కూడా. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్విఎస్, కేవీఎస్, ఈఎంఆర్ఎస్ సంబంధించి, సెంట్రల్ సంబంధించి, ఆర్మీ, నేవీ, సీటెట్ ముఖ్యంగా వీటికి సంబంధించి ఏ అప్డేట్ న్యూస్ ఏం తెలియాలన్నా సరే మీరు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, డైలీ ఫాలో అవ్వాలి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడే నేను మీకు ఎక్కువ వీడియోస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ కూడా అక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా అయితే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దెన్ ఇక్కడ ఏపీడిఎస్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఉద్దేశమే ప్రభుత్వం అనుకుంటే ఈ పార్టీకి రిజల్ట్ వచ్చేయాలి. టెట్కి సంబంధించి చూస్తున్నాం కదా, ఎప్పుడు అసలు ఏపీ టెట్ రిజల్ట్ ఎప్పుడు. సో అందరూ అడిగే ప్రశ్న ఇదే. సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే మన టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ముఖ్యంగా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు, సో మన ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి సీటెట్కి, అలాగే ఏపీ డిఎస్సి టెట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ చాలామంది జాయిన్ అయ్యారు బ్యాచ్లో. సో ఆల్రెడీ పిఐకి సంబంధించి కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకోవడం జరిగింది, విద్యా దృక్పథాలకు సంబంధించి. సో అందరికీ ఒకే డౌట్, అక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఎంత చదివేసినా చదివే వ్యక్తి, చదవని వ్యక్తి కూడా, చదివే అభ్యర్థి అలాగే చదవని అభ్యర్థి కూడా ఒకే ఉంటుంది. ఏంటి మైండ్లో ఎంత 99% మనం బుక్ తీసేసి ఫోకస్ పెడదాం అనుకున్నా 1% మైండ్ అలా వెళ్ళిపోద్ది కదా. ఏంటి అసలు ఎగ్జామ్ జరుగుతాయి జరగవా, పోస్ట్ పోన్ అవుతాయా ఏంటి, ఎవరు ఏమీ అసలు అప్డేట్ ఇవ్వడం లేదు. సో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రానికి అప్పచెప్పింది. సో కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఇప్పటివరకు మనకి ఏమీ లేదు. ఇంకా మనకి జరుగుతూనే ఉన్నాయి, మెయిల్స్ అనేది పెట్టడం జరిగింది చాలామంది. అలాగే ఇప్పుడు ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా నడుపుతున్నారు. సో మ్యాక్సిమం ఇక్కడ 99% ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మేడం చెప్పేస్తున్నారు పోస్ట్ పోన్ అయిపోతాయని, 99% అంటున్నారని మీరు చదవడం మానకండి. చదవడంలోనే ఉంచండి. బికాజ్ ఇప్పుడు చదివింది మీరేమీ ఏంటంటే ఏమీ రిమూవ్ అయిపోతుంది కదా, మీ మైండ్లో అలా ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఒకసారి రివైజ్ చేస్తే అవన్నీ గుర్తుకొస్తాయి. సో మీరు చదివే వాళ్ళు చదవడంలోనే ఉండండి, మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది చాలా చాలా ఎలాంటి సమయం అంటే చాలా టెన్షన్తో కూడుకున్న సమయం అండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఎగ్జామ్స్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, అసలు ఏంటి న్యూస్, ఏం జరుగుతుంది ఏమిటి అని చెప్పి. సో చాలా వరకు ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాలని. యాక్చువల్లీ పోస్ట్ పోన్ అవ్వడమే మంచిది. బికాజ్ ఎందుకంటే వన్స్ మనకి పోస్ట్ పోన్ అయితే అయ్యిందంటే మనకి నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటి, ఒకవేళ ఎగ్జామ్ జరిగినా చూసారా, అసలు టైం ఉందా, ఎవరైనా చదివారా సరిగ్గా. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఒకవేళ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండి మీరు డిఎస్సి రాసినా మీకు పోస్టింగ్స్ వస్తాయా, పోస్టింగ్ అనేది జరుగుతుందా, మళ్ళీ న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతే మళ్ళీ అంతా మారిపోతుంది. సో వన్స్ మనకి ఇక్కడ ఏది అనేది ఒక క్లారిటీ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మ్యాక్సిమం ఒక 2 డేస్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది దీని మీద. ఎగ్జామ్ జరుగుతాయా జరగవు అంటే మండే లేదా ట్యూస్డే. సో నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే వీళ్ళు నిజంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఉద్దేశాలే ఉంటే తప్పకుండా రిజల్ట్ వచ్చేస్తుంది, వెబ్ ఆప్షన్ వస్తుంది, హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించి అప్డేట్ కూడా వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. సో అలాగని ఎవరు ప్రిపరేషన్ ఆపొద్దు, మీ ప్రిపరేషన్ మీరు చెయ్యండి. ఇంకోటి ఏంటంటే ఒకే టైటిల్ మీద వచ్చే 10-15 వీడియోలు మీరు చూడకండి. ఎందుకంటే మీరు చూడండి, ఈ రోజున యూట్యూబ్లో ఏపీ డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ వాయిదా ఇలాంటి చెప్పి గంటకి ఒక వీడియో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో నేను కూడా ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ వీడియో వేస్తున్నాను నేను కూడా. మీరు చూడండి, డిఎస్సి మీద ఉండవు, మన తెలుగు టెట్ క్లాసెస్లో ఎక్కువ ఈ సీటెట్ గురించే వీడియోలు ఎక్కువ ఉంటాయి. సీటెట్ గురించి ఎక్కువ వీడియోలు ఉంటాయండి. సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి. సీటెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. బికాస్ సీటెట్ అండ్ ఎన్విఎస్, కేవీఎస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఈ ఛానల్లో. సో దెన్ మనకి ఎన్విఎస్ నుండి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కూడా రావడం జరిగింది. దీని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. యాక్చువల్లీ దీనికి సంబంధించి డీటెయిల్గా ఒక వీడియో కూడా వేస్తాను, అసలు ఏంటి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి. సో ఏపీడిఎస్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది కదా. మెయిన్గా మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి.
ఎక్కువగా ఏపీడిఎస్సి పరీక్షల మీద వాయిదా పడి గంటకొకటి 15 నిమిషాలకొకటి వేసే వీడియోస్ని చూడకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాట్సాప్ స్టేటస్లో నమ్మొద్దు దయచేసి. నిన్న ఎవరో చాలామంది ఉన్నారు, 2-3 నాకు వాట్సాప్లో మెసేజెస్ పెట్టి, మేడం కొంతమంది ఇలాగ స్టేటస్ పెట్టారు, గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందంట కదా, ఎగ్జామ్స్ ఎలాగో జరుగుతాయి, వాయిదా పడదు అని కొంతమంది, వాయిదా పడుతుందని కొంతమంది. సో వాట్సాప్ స్టేటస్లు నమ్మి మీరు ఎందుకు అలాగా డిసైడ్ అయిపోతున్నారు? వాట్సాప్ స్టేటస్ ఎందుకు నమ్ముతున్నారు? వాట్సాప్ స్టేటస్ కాదు, అఫీషియల్గా మనకి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చిన ఏదైతే వెబ్సైట్లో అప్లోడ్ చేసిన అప్డేట్నే మీరు నమ్మాలి. సో అది తప్ప ఇంకెవరు ఏం చెప్పినా మీరు నమ్మకండి. పోస్ట్ పండ్ అయ్యిందని, పోస్ట్ పండ్ అవ్వదని. సో మీకు 2 డేస్ చెప్తున్నాను కదా, మండే ట్యూస్డేలో మీకు దీని మీద క్లారిటీ వచ్చేస్తే ఈరోజు ఈవినింగ్ అలా వచ్చేవచ్చు, లేదా మీకు మండే ట్యూస్డేకి మీకు తప్పకుండా దీని మీద క్లారిటీ వస్తుందండి. సో మ్యాక్సిమం చూద్దాం, అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు పోస్ట్ పోన్ అవ్వాలని. మళ్ళీ మనం వీడియో అంటూ వేసుకుంటే అఫీషియల్గా ఏంటి అన్నది తెలిసాక నేను వీడియో చేస్తాను. మీరు కూడా నన్ను ఫోర్స్ చేయకండి. ఈ వీడియో ఇప్పటికిప్పుడు సడన్గా ఎందుకు చేస్తున్నానంటే, మీరు ఎప్పుడు సీటర్ల గురించే మాట్లాడుతున్నారు, డిఎస్సి గురించి మాట్లాడలేదనేసి అంటున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. సో డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్ చేయండి. ఎక్కువగా మెయిన్గా కొన్ని మనకి మంచిగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. సో అన్ని ఛానల్స్ నేమ్స్ నేను చెప్పలేను. ఆ ఛానల్స్ ఏదైతే అఫీషియల్గా అప్డేట్గా మీ ముందు పెడుతున్నాయో అయ్యే మీరు నమ్మండి. అంతేగాని వ్యూస్ కోసం సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసం చేసే వీడియోస్ చూడొద్దు. అలాగే ముఖ్యంగా ఈ వాట్సాప్ స్టేటస్లు నమ్మకండి. అఫీషియల్గా ఎవరైనా పెడితే పర్లేదు, ఏదో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ కావచ్చు, అఫీషియల్గా పెట్టడం అంటే అక్కడ వెబ్సైట్లో వచ్చేస్తుంది. వెబ్సైట్లో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత ఇవ్వబడిన వెబ్సైట్ నోటీస్ మీరు నమ్మండి. మెయిన్గా మీరు ఫోకస్ చేయండి. సో ఎవరు టెన్షన్ పెట్టుకోవద్దు, కూల్గా ఉండండి. కూల్గా ఉండలేరు తెలుసు నాకు, బికాజ్ ఇక్కడ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది ఒకే టెన్షన్. చదవడం కూడా చాలామంది కావట్లేదంట, మేడం అసలు చదవాలనిపించట్లేదు, ఏంటో ఈ టెన్షన్స్ అంటున్నారు. సో అందరికీ మీరు ఒక్కలే కాదు కదా టెన్షన్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ హాస్టల్లో ప్రతి బీఎడ్ అభ్యర్థి టెన్షన్ పడుతున్నాడు, అసలు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అని చెప్పి. సో ఒక్క టూ డేస్ మీరు ఉండండి. మండే ట్యూస్డేకి మీకు లేదా ఈరోజు ఈవినింగ్కి క్లారిటీ అనేది వస్తుంది ఏపీడిఎస్సి మీద. సో అంతా మంచి జరుగుతుంది. అందరూ బలంగా ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. మళ్ళీ మనం వీడియో కూడా వేద్దాం. దెన్ సీటెట్కి సంబంధించి జూలై నోటిఫికేషన్ వచ్చింది. సో మెయిన్గా ఈ రెండిట్ల గురించి నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, మీరు చూడండి మనకి డిఎస్సీలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, డిఎస్సీలు వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఈలోగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎన్విఎస్ అని చెప్పి, కేవీఎస్ అని చెప్పి 2-3 సార్లు ఆ నోటిఫికేషన్లే రిలీజ్ అయిపోతున్నాయండి. సో నేను చెప్పాను సీటెట్ అసలు ఎందుకు మేడం, పోల్ పెడితే అనవసరం సీటెట్ అప్లై చేయడం, సీటెట్ రాసుకునేటప్పుడు డిఎస్సీలు అయిపోతాయి, ఈ సర్టిఫికేట్ మేము ఏం చేసుకోవాలి అంటున్నారు. సో ఇక్కడ ఒక ఏంటి ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ అంటే త్వరలో ఏం రాబోతుంది, ఎన్విఎస్ టీచింగ్ రిక్వైర్మెంట్ రాబోతుంది. ఎన్విఎస్ ఎప్పుడు కూడా టీచింగ్ రిక్వైర్మెంట్ తీసే ముందు నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ అనేది తీస్తుంది. సో టీచింగ్ రిక్వైర్మెంట్ అంటే ఎవరు వస్తారండి? ప్రిన్సిపల్ కావచ్చు, పీజీటీ వాళ్ళు, టీజీటీ వాళ్ళు వస్తారు. ఎన్విఎస్లో పిఆర్టీ ఉండదు, హై స్కూల్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. బీఈడి ప్లస్ సీటెట్ పేపర్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఎన్విఎస్ నుండి రిక్వైర్మెంట్ వస్తే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. టెట్లు పనిచేయవు. మీరు ఆంధ్రప్రదేశ్ పేపర్ టెట్ ఏదైతే టెట్ 2 ఉందో అది పాస్ అయిపోయి ఇక్కడ అప్లై చేస్తానంటే అది వర్క్ చేయదు. కేవలం ఎన్విఎస్ బీఈడి ప్లస్ సీటెట్ పేపర్ 2 మాత్రమే తీసుకుంటుంది. సో మీరు స్పెషల్ తెలుగు కావచ్చు, తెలుగు ఉంటుందండి ఎంచక్క ఎన్విఎస్లో, నవోదయస్లో తెలుగు ఉంటుంది. తెలుగుకి నా సైడ్ నుండి కాంపిటీషన్ రాదు, ఈజీగా పోస్ట్ వస్తుంది అనమాట. భాషా పండితులు తెలుగు ఎవరైతే చేస్తారో వాళ్ళకి. సో అందుకే నేను ప్రతిదీ కూడా ఇంత ఇన్ఫర్మేటివ్గా అన్నీ చెప్తున్నాను, అంత జెన్యున్గా ప్రతిదీ చెప్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు, షేర్ కూడా చేయరు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి దయచేసి. దెన్ ఇక్కడ బీఈడి ప్లస్ పేపర్ 2 ఉండాలి. టీచింగ్కి నాన్ టీచింగ్ అంటే మనకి ఏముంటాయండి? నాన్ టీచింగ్ అంటే హెల్పర్స్ కావచ్చు, ల్యాబ్ అటెండెంట్ కావచ్చు, మామూలుగా టీచింగ్ కాకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది కదా, దానికి రిక్వైర్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది మనకి 7 days అవుతుంది రిక్వైర్మెంట్ వచ్చి, లాస్ట్ వీక్ వచ్చింది. కానీ దీని గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే మెయిన్ మన పర్పస్ టీచింగ్ రిక్వైర్మెంట్. టీచింగ్ రిక్వైర్మెంట్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం మంచిది. నాన్ టీచింగ్లో మళ్ళీ మనకి ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్, ఆల్ ఓవర్ ఇండియాలో పోటీ పడాలి. మ్యాక్సిమం ఇక్కడ మనకి
మన లోకల్ ఏరియాలో జాబులు కూడా రాకపోవచ్చు. బట్ టీచింగ్ అలా కాదు. టీచింగ్ అంటే మన స్టేట్స్లోనే ఉన్నాయి ఎన్విఎస్ స్కూల్స్. సో మన స్టేట్స్లోనే దగ్గరలోనే మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చిందంటే అది కూడా వచ్చేస్తుందండి. సో ఇది వచ్చింది, దీని ఎగ్జామ్ అయినా ఒక 2 monthsకి టీచింగ్ కూడా వచ్చేస్తుంది. సో కేవీఎస్ కూడా వస్తుంది. కేవీఎస్ ఈ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎగ్జామ్ ఉంటుందండి. అంటే ఈ ఇయర్ ఒకవేళ సెప్టెంబర్ కల్లా మనకి నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి 2025లో ఎగ్జామ్ ఉండొచ్చు కేవీఎస్కి సంబంధించి. సో మీరు కేవీఎస్ అయినా ఎన్విఎస్ అయినా ఆర్మీ నేవీ ప్రతి దానికి కూడా సీటెట్ ఉండాలి. సో అందుకే సీటెట్ జూలైకి అప్లై చేయమన్నాను. ఎగ్జామ్ 7వ తారీఖు అండి. ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్స్ మీకు పోస్ట్ పోన్ అవుతే మ్యాక్సిమం చాలా వరకు గ్యాప్ వచ్చేస్తుంది. న్యూ గవర్నమెంట్ రావడం, న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆ తర్వాత ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఎగ్జామ్ అంటే చాలా లాంగ్ టర్మ్ ఎగ్జామ్సే. సో ఈ లోపు మీకు సీటెట్ అయిపోతుంది. సో అందుకు సీటెట్ తప్పకుండా అప్లై చేయండి. సో మనకి లాస్ట్ డిఎస్సికి అప్లై చేస్తున్నప్పుడు సీటెట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో సీటెట్ రాయడం వల్ల డిఎస్సీలకి ఎన్విఎస్ కేవీఎస్లు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సీటెట్ మ్యాక్సిమం అప్లై చేసి పక్కన పెట్టండి. లాస్ట్ డేటు ఏప్రిల్ 2, నెక్స్ట్ మంత్ 2వ తారీఖున అప్లై ప్రాసెస్ అయితే క్లోజ్ అయిపోతుందండి. సో ఈ విషయం తప్పకుండా అందరికీ షేర్ చేయండి. సీటెట్ లేదు మా దగ్గర అన్న వాళ్ళు తప్పకుండా సీటెట్ అప్లై చేయండి. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ ఎన్విఎస్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్ వీడియో చేయమంటే తప్పకుండా చేస్తాను, కమెంట్ చేయండి నాకు. సో ఇదండి ఓవరాల్గా. సో చెప్తున్నాను మళ్ళీ 2 days ఆగండి. మ్యాక్సిమం మీకు ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి న్యూస్ అయితే వస్తుంది. మ్యాక్సిమం మీరు అందరూ కోరుకున్న న్యూసే జరుగుతుంది. అదే వింటారు మీరు కూడా. సో ఇది వీడియోని తప్పకుండా లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీటెట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో సీటెట్ ఆన్లైన్ క్లాసెస్ డిఎస్సి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి ఇప్పుడు ఒక వీడియో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా. సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి. చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా. స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారు అనమాట. షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి. మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి.
బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అதாவது మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.